ఈ వారం సాక్షి అనుబంధం కథ. రచయిత పైడిపాల. సుందరరామయ్య అట్ 70. రచయితకి క్షమాపణలతో. తాతగారు, ఆ పిలుపు విన్న సుందరరామయ్యకు ఒళ్ళు మండి వెనక్కి తిరిగి చూశాడు. సందేహం లేదు, పిలిచింది తన్నే. పిలిచిన సారథి చిన్నపిల్ల ఏం కాదు, సుమారు 40 ఏళ్ల ఆవిడే. ఆ పిలుపుకు మనస్సు కలుక్కుమన్న సుందరరామయ్య ఆమెకేసి గుర్రుగా చూశాడు. ఆమెకు తన తాతగారా? ఆవిడ వయసు తన కూతురు కంటే ఎక్కువే ఉంటుంది. తిరగబడి ఆవిడ వయసు అడిగి దులిపెద్దామనుకునే లోగా తిరిగి ఆమె నోరు విప్పింది. తాతగారు, ఒరిజినల్స్ తీసుకోవడం మర్చిపోయారు అంటూ. తాటాకు మంటలాంటి సుందరరామయ్య కోపం చటుక్కుని చల్లారిపోయింది. జిరాక్స్ కాపీలు మాత్రం తీసుకుని ఒరిజినల్సే మర్చిపోయి నెట్ సెంటర్ నుంచి బయటకు వస్తున్న సుందరరామయ్య నాలుగు ఖర్చుకుని వెనక్కి వెళ్ళి ఆవిడికి థ్యాంక్స్ చెప్పి మరీ అవి తీసుకున్నాడు. తనకిష్టం లేని పదం తాతగారు. తనంత ముసలోళ్ళ కనిపిస్తున్నాడా? ఆంగ్లంలో అందరికీ అన్వయించే అంకుల్ అనే పదం ఉందిగా. తనను అంకులనో మాస్టరు అనో, పోనీ తెలుగులోనే పిలవాలనుకుంటే బాబాయి అనో పిలవకుండా ఈ దిక్కుమాలిన పదాన్నే ఉపయోగించాలా? మనసు కించిత్ గాయపడగా షాప్ మెట్టు దిగి తను పార్క్ చేసిన స్కూటర్ దగ్గరికి వచ్చాడు. స్కూటరు సెల్ఫ్ స్టార్ట్ కాక అవస్థపడుతూ నిట్టూరుస్తూ ఉండగా నెట్ సెంటర్కి వెళ్తున్న ఓ బట్టతల ఆసామి ఆగి, మాస్టరు, మెయిన్ స్టాండ్ వేసి కిక్ కొట్టండి అని ఉచిత సలహా ఇచ్చాడు. ఆ స్టాండ్ వేయడానికి శక్తి చాలని సుందరరామయ్య ఆ విషయం చెప్పడానికి సిగ్గుపడి అలవాట్లేదు అంటూ సాయం చెయ్యమన్నట్టు చూశాడు. విషయం అర్థమైన ఆ మనిషి అవలీలుగా మెయిన్ స్టాండ్ వేసి స్కూటర్ స్టార్ట్ చేసి ఇచ్చాడు. థ్యాంక్స్ అండి అంటున్న సుందరరామయ్యను, అండి అనకండి గురువుగారు, నేను మీ స్టూడెంట్నే, గుర్తుపట్టలేదా అన్నాడు నవ్వుతూ. అంతటితో ఊరుకోకుండా, మాస్టరు, మీరు కింగ్లో ఉండేవారు, ఇప్పుడు బాగా లొంగిపోయారు అంటూ కామెంట్ చేసి వెళ్లడంతో అసలే నెట్ సెంటర్ నిర్వాహకురాలు పిలుపుతో కుంగిపోతున్న సుందరరామయ్యకు పుండు మీద కారం చల్లినట్టు అయింది. తమ వయసు లోపాలు కప్పిపుచ్చుకోవడానికి కొందరు ఇలాగే విమర్శలు ఎదురుదాడి చేస్తూ ఉంటారు. తన శిష్యుడని చెప్పుకున్న ఆ మనిషికి నెత్తిమీద 4 పుంజీలు వెంట్రుకలు కూడా లేవు. తను రంగేసున్న నిక్షేపం లాంటి జుట్టు ఉంది. అది చూసి అసూయపడి తన శరీర పట్టుత్వం గురించి వాగి ఉండొచ్చు అని సరిపెట్టుకుని సుందరరామయ్య స్కూటర్ ఎక్కాడు. ఏదో పోగొట్టుకున్నట్టు దిగాలుగా ఇల్లు చేరిన సుందరరామయ్య మనసును ఎవరికీ చెప్పుకోలేని అశాంతి అలజడి మెలిపెడుతున్నాయి. తనకిష్టం లేని వయసు ప్రసక్తి తెచ్చిన నెట్ సెంటర్ నిర్వాహకురాల మీద, తన శిష్యుడి మీద చెప్పలేనంత కోపం వచ్చింది. ఇటీవల ఇలాంటి షాకులు రాళ్లల్లా ఒకదాని వెంట ఒకటి తగులుతుంటే మనసు చితికిపోతోంది. ఒక్కొక్కటిగా ఎదురవుతున్న చేదు అనుభవాలు గుర్తొచ్చి మనసు తట్టుకోలేకపోతుంది. ఆ మధ్య పూర్వ విద్యార్థులు తారసపడితే, మాస్టరు, మీలో మార్పు లేదు, అప్పుడు ఎలా ఉండేవారో ఇప్పుడు అలాగే ఉన్నారు అని పొగుడుతుంటే చొక్కా బిగువయ్యేది. అలాంటిది 70వ ఏటలో అడుగుపెట్టిన తర్వాత వయసును దాచుకోవడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎదురైన వాళ్ళు పలకరించి మరీ మనసును కష్టపెట్టేలా కామెంట్లు చేస్తున్నారు. వాళ్ళ అభిప్రాయాలు అడగకుండానే, పిడుగులో ఉండేవారు మాస్టరు, బాగా పాడైపోయారు, నడకలో కూడా తేడా వచ్చింది, చేతులు వణుకుతున్నాయి, మీరు రిటైర్ అయ్యి ఎన్నేళ్ళయింది, ఏ సంవత్సరంలో రిటైర్ అయ్యారు అని వివరాల్లోకి వెళ్తుంటే వాళ్ళ దాడి నుంచి తప్పించుకోవడానికి తల ప్రాణం తోక్కొస్తోంది. వారం క్రితం గుమ్మం దగ్గర నిల్చుని ఉండగా ఆ దారిని వెళ్తున్న ఓ అమ్మాయి ఆగి, తాతగారు, అబద్ధాలు సత్యవతి గారు ఇల్లు ఎక్కడా అని అడిగింది. అంతే, ఆ అమ్మాయి మీద ఒంటికాల మీద లేచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని హెచ్చరించాడు. ఆ అమ్మాయి కంగారు పడుతూ, అబద్ధాలనేది ఆవిడని కించపరిచేది కాదండి, ఇంటి పేరు అని సమర్థించుకునేలోగా, నువ్వు ఇంకా చిన్న కూచుని అనుకుంటున్నావా? పెళ్ళైతే 2 పిల్లలకి తల్లి అయ్యేదానివి, నేను నీకు తాతలా కనిపిస్తున్నానా అని చిరుబుర్లాడుతూ గొంతు పెంచాడు. దాంతో బిత్తరపోయిన అమ్మాయి నలుగురు చేరి గొడవయ్యేలోగానే వెటకారంగా, సారీ తాతగారు అంటూ చల్లగా అక్కడి నుంచి జారుకుంది. అక్కడ మూగిన జనం తన వింత కోపానికి ముక్కును వేలేసుకున్నారు. పై సంఘటన జరిగిన 2 రోజులకే మార్కెట్ నుంచి వస్తుండగా టైరు రాయి మీదకెక్కి స్కూటర్ స్కిడ్ అయ్యి కింద పడిపోయాడు. చుట్టుపక్కల ఉన్న షాపుల వాళ్ళు పరిగెత్తుకుని వచ్చి స్కూటర్ని తన్ని లేవదీశారు. స్కూటర్ తగిలించిన సంచిలోని కూరగాయలు చెల్లాచెదరిగా పడిపోతే వాటిని జాగ్రత్తగా పోగు చేసి ఎత్తారు. తను సిగ్గుపడుతూ లేచి బట్టలకు పట్టిన దుమ్ము దులుపుకొని బండి స్టార్ట్ చేయకపోతే వాళ్ళు వారించి మంచినీళ్ళు తాగించి కూర్చోబెట్టారు. ఆ తర్వాత తను వెళ్ళడానికి తొందరపడుతుంటే, పెద్ద వయసు కదా మాస్టరు, ఇక మీరు స్కూటర్ మానేయాలి, మీరు వెనక కూర్చుంటే మీ ఇంటి దగ్గర మా వాడు దింపి వస్తాడు అని వాళ్ళు తన బెదరికాన్ని గుర్తు చేస్తూ సానుభూతిలో సహాయం చేస్తామంటే తనకు మాత్రం వాళ్ళు తన వయసును వెక్కిరిస్తున్నట్లు అనిపించింది. సింగినాదం, వయసుదే ఉంది, బండి రాయి మీదకి ఎక్కితే ఏ వయసు వాళ్ళైనా పడక తప్పదు అని పడ్డం తన వయసు వల్ల కాదని వాళ్ళని మారు మాట్లాడకుండా చేసి మొండిగా బండెక్కాడు.
ఇంటికెళ్ళిన తర్వాత తన ఘనకార్యం విని పుణ్యానికి పోతే పాపం ఎదురొచ్చిందండం మీలాంటి వాళ్ళని చూసే అని ఇల్లాలు నెత్తివాచేలా చివాట్లు పెట్టింది. ఆ సాయంత్రం ఒంటరిగా కూర్చుని టీవీలో వస్తున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ తన అభిమాన క్రికెటర్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తూ 4లు 6లు దంచేస్తుంటే ఆనంద పారవస్యంతో తప్పట్లు కొడుతున్నాడు. ఆ మైకానికి అంతరాయం కలిగిస్తూ 5-6 వాకర్స్ క్లబ్ సభ్యులు కలిసికట్టుగా ఇంటికొచ్చారు. వస్తూనే మీ ఆనందానికి విఘ్నం కలిగిస్తున్నాం అంటూ నొచ్చుకుంటూనే కుర్చీల్లో సెటిల్ అయ్యారు. కుశల ప్రశ్నలు అనంతరం వాళ్ళు వచ్చిన పని చెప్పారు. వృద్ధుల దినోత్సవం సందర్భంగా జరిగే క్లబ్ మీటింగ్లో ఒక సీనియర్ సిటిజన్ని సన్మానించాలని నిర్ణయించుకున్నామని, ఆ సన్మానానికి అర్హునిగా సభ్యులందరూ ఏకగ్రీవంగా మీ పేరు ప్రతిపాదించారని, మీ అనుమతి బయోడేటాల కోసం వచ్చామని విన్నవించారు. వాళ్ళ ప్రతిపాదన విన్న తర్వాత తనకి కోపం ముంచుకొచ్చింది. అయినా బయటపడకుండా తన కోపాన్ని అదిమిపెట్టి చిరునవ్వుతో వాళ్ళకి క్లాస్ తీసుకున్నాడు. నేను మీకంత వృద్ధుల్లా కనిపిస్తున్నానా? నేను చాలామందిలా నా వయసును తగ్గించుకోవడం ఏం లేదు. కానీ 70 ఏళ్ల వయసు కూడా ఓ వయసేనా? నా వయసున్న సినీ హీరోలు, రాజకీయ నాయకులు ఎంతమంది లేరు? ఆ మాటకొస్తే 70 ఏళ్ల హీరోలు మనవరాళ్ల వయసున్న కుర్ర హీరోయిన్లతో కలిసి డ్యాన్సులు చేస్తుంటే మనమంతా చూడటం లేదు. అంచేత వయసు కొలబద్దగా అందరినీ ఒకే ఘాట్న కట్టేయకూడదు. పరీక్షల్లో 60 ఏళ్ల వృద్ధుడు అని రాస్తూ ఉంటాడు. అది అందరికీ అన్వయిస్తుందా? నా మటుకు నేను కృష్ణశాస్త్రి కవితలోలాగా వార్ధక్యాన్ని అంగీకరించను. సీతవేళ రానియ్యకు, శిశిరానికి చోటియ్యకు అని నిత్య యవ్వనాన్నే కోరుకుంటాను. మీరు వచ్చేసరికి నేను చూస్తున్న 2020 క్రికెట్ పడుచుతనం లాంటిది, వన్డే క్రికెట్ మధ్య వయసు లాంటిది, ఇక టెస్ట్ మ్యాచ్ వార్ధక్యం లాంటిది. వీటిని బట్టి నేనేమిటో మీకు అర్థమైంది కదా. నేను నడకలో కానీ ఆటల్లో కానీ మీకెవరికి తీసిపోను. నా సత్తా చూడాలంటే మీరు నడక పందెం పెట్టండి. అంతేగాని సీనియర్ సిటిజన్గా నన్ను సన్మానిస్తాననడం నా ఫిట్నెస్ని అవమానించడమే. దయచేసి మీరు చేర్చుకున్న సన్మానానికి ఇంకెవరినైనా ఎంచుకోండి. కావాలంటే మీలో ఒకడిగా నేను కూడా ఓ దండ తీసుకుని వస్తాను. తన వాగ్దాటికి ఆత్మవిశ్వాసానికి ఎదురాడలేని క్లబ్ సభ్యులు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు. ఆ సభ్యుల్లో ఒకరైన డాక్టర్ ధన్వంతరి దగ్గరకు వారం తిరగకుండా తను వెళ్ళవలసి వచ్చి ఆయనకు అడ్డంగా దొరికిపోయాడు. రండి దయచేయండి ఓల్డ్ యంగ్ మ్యాన్ గారు, రారు మహాత్ములు అంటూ కుర్చీ చూపిస్తూ ఆహ్వానించాడు డాక్టర్. ఆయన నవ్వుతూ ఆహ్వానించినా దాని మాటున ఎత్తిపొడుపు ధ్వనించింది. నేను పక్కింటాయనతో పందెం కాసి 100 కొబ్బరికాయలు ఒలిచాను. ఆ శ్రమకి ఒళ్ళంతా పులిసిపోయింది. ఆ పైన జ్వరం కూడా. ఎందుకైనా మంచిదని మీకు చూపించుకుందామని. మాస్టరు, మీరెంతటి ఐరన్ మ్యాన్ అయినా ఈ వయసులో ఇలాంటి సాహసాలు చేయకూడదు అంటూ చెయ్యి బీపీ చూశాడు. అంత నార్మల్గానే ఉంది. ఒంటి నొప్పులు తగ్గడానికి బిళ్ళలు రాసిస్తాను, అవి వాడి రెస్ట్ తీసుకోండి. 20లోలా ఇప్పుడు దూకుడు పనులు చేస్తే మాత్రం వయసు ఊరుకోదు అంటూ మెత్తగా చురకవేసి పంపించాడు డాక్టర్. ఆ హెచ్చరిక చెవికి శూలంలో గుచ్చుకొని ఇక ఈ డాక్టర్ మొహం చూడకూడదు అనుకున్నాడు తను. ఇలా ఎంత తప్పించుకుందామనుకున్నా తనకిష్టం లేని వయసును గుర్తు చేసే హెచ్చరికలు అడుగడుగునా ఎదురై బాధ పెడుతూనే ఉన్నాయి. కథల్లోనూ సినిమాల్లోనూ తాతలకి తండ్రులకి పెట్టే అయ్యాతో అంతమయ్యే పేరు కాకుండా తననందరూ పెద్దవాళ్లతో జమకట్టడానికి పేరు కూడా తనందరూ పెద్దవాళ్లతో జమకట్టడానికి కారణమేమో. చిన్నప్పుడు తన పేరుని మార్చుకుంటానంటే అది తాతగారి పేరని మార్చడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. తన ఏకైక కుమార్తెకు పెళ్లి చేస్తే 60 ఏళ్లకే తాత అని పిలిపించుకోవాల్సి వస్తుందని ఆ పిల్ల పెళ్లిని వీలైనంత ఆలస్యం చేశాడు. చివరికి బంధువర్గం పోరు పడలేక అమెరికా సంబంధం చేసి వాళ్ళు తరచుగా రారు, అలా తాత అనే పిలుపుకు దూరంగా ఉండొచ్చు అనుకున్నాడు. ఆఖరికి స్థూలకాయం ఎగుబట్ట వంటి తలతో ఆనందంగా బామ్మగారు అని పిలిపించుకునే అర్ధాంగి సుబ్బమ్మను కూడా వెంట పెట్టుకుని తిరిగితే తన వయసును బయటపడుతుందని ఆమెను ఎక్కడికి తీసుకెళ్ళడం కూడా లేదు. ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా అడ్డమైన వాళ్ళు తన వయసు గురించి వాగి మూడ్ పాడు చేస్తున్నారు. ఇంకా తల నెరిసిన 2-3 తను యాక్టివ్గా ఉండడం చూసి ఓర్వలేక ఏడిపించడానికి తన వయసుకు 5-6 ఏళ్ళు కలిపి అలా కనిపిస్తున్నావు మరి అంటున్నారు. ఇలాంటి వాళ్ళందరి తెగులు కూర్చాలంటే తాను గ్లామర్ పెంచుకోవాలి. మరింత స్మార్ట్గా తయారై మాస్టరు మీకు 70 ఏళ్ళంటే ఎవరు నమ్మరు, 50లోనో 60లోనో ఉన్నట్టు కనిపిస్తున్నారు అని అనిపించుకోవాలి. అందుకు ముందుగా డ్రెస్ మార్చాలి అనుకుని హుటాహుట్న క్లాత్ షాప్కి వెళ్ళాడు. ఇటీవల చాలామంది పెద్దవాళ్ళు వయసు దాచుకోవడానికి టీషర్ట్లు వేసుకుంటున్నారు కనుక తను కూడా ఆ మార్గం అనుసరించాలని ఒకేసారి 6 డజన్ టీషర్ట్లు తీసుకున్నాడు. అక్కడ జీన్స్ చూసి వాటి మీద కూడా మోసపడ్డాడు. కానీ మోకాళ్ళ దగ్గర చిరుగులు వగైరాలున్నా అవి మీకు బాగుండవని సేల్స్ బాయ్ నిరుత్సాహపరిస్తే వాడి జోలికి వెళ్ళలేదు.
ఆనాటి నుంచి నిగనిగలాడే నల్ల జుట్టు, డైలీ షేవ్, మోడర్న్ డ్రెస్సులు వగైరాల మార్పులతో కనీసం 10 ఏళ్ళు వయసు తగ్గినట్టు కనిపిస్తూ అందరి అభినందనలు అందుకుంటున్నాడు. మార్పు మహిమ వల్ల ఇంకెవరూ తన వయసు గురించి కామెంట్స్ చేయకపోవడంతో బెంగ తప్పింది. ఇంతకీ కొసమెరుపు ఏంటంటే, నన్ను కొట్టినా తిట్టినా పడతాను కానీ వయసు గురించి వంకరగా మాట్లాడితే మాత్రం సహించను అని తెగేసి చెప్పే సుందరరామయ్య 70 దాటి ఏడాది గడవకుండానే వాకర్ సహాయంతో నడుస్తూ ఎదురుపడిన వాళ్ళు సానుభూతి చూపిస్తుంటే, ఎంత రాయిలాంటి వాడైనా వయసును వార్ధక్యాన్ని ఒప్పుకోక తప్పదు, నాకు 70 ఏళ్ళు నిండాయి మరి అని అనటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాత్రూంలో జారి పడితే అతనికి కాలు విరిగింది. అది మరి